అరే తొండలు ఈ ఊళ్ళో ఇంత పెద్ద కోట ఉందని ఎప్పటిదాకా మనం ఎవరో చెప్పలేదేంట్రా? ఏమోరా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఈ లోపల కనుక మనం లూటీ చేసామంటే నెల రోజులు సరిపడగా సామాన్లు దొరికేస్తాయి. మరి ఇంకెందుకు రానిసాం, పద లోపలికి వెళ్ళి లూటీ చేసేద్దాం. ఎంత పెద్ద కోట ఉంది అంటారు బాబు లోపల. నెలకు కదే సంవత్సరానికి సరిపడా దొరికేస్తాయా? ఒరే బావా, నాకు ఇక్కడ ఏదో పెట్టి దొరికింది చూడరా. ఏంట్రా ఎలా అందుకో కొట్టేసామరా జాకపోట. ఇందులో 2 బంగారు పొంగరాలు ఉన్నాయి. ఇంకా ఏమీ తప్పకుండానే బంగారు పొంగరాలు దొరికాయి అంటే ఈ కోట మామూలు కోట కాదురా, రాజుగారి కోట అనుకుంటా. నువ్వు చెప్పింది నిజమురా, ఇది రాజుగారి కోటే. ఎవరు మాట్లాడేది? దమ్ముంటే మా ముందుకు రండి. ఒరే, ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టుందిరా. మాట వినపడుతుంది తప్ప మనిషి కనపడతలేదు. ఏంటి దెయ్యమేనా? ఏంటి నిజంగా చెప్తున్నావా? మరి ఇంకా చూస్తున్నాం ఏంట్రా? పద మారిపోదాం. ఎక్కడికి రా మీరు పారిపోయేది? మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే శవాలుగానే వెళ్తారు. అయ్య బాబా, దెయ్యం నా ముందుకు వచ్చేయిందిరా. రమేష్, నేను నైట్ నాకు కల వచ్చిందిరా. నేను పెద్ద యుద్ధం చేస్తున్నానంట. ఒక పెద్ద గొడవ ఉందంట నాకు. దాని డిచ్చికి 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 రైడింగ్లు కూడా చేస్తున్నానంటరా. అవునా? నాకు కూడా నేను కల వచ్చిందిరా మావా. సమంతతో డాన్స్లు వేస్తున్నానంట. ఏంట్రా జోకులు వేస్తున్నానంట? మొదలెట్టింది ఎవడో? ఊరి అక్కడ ఏంట్రా అంతమంది ఉన్నారు? పదల్లో సార్ చూసేద్దాం. ఏంటి గురుగారు, ఏమైందండి ఇక్కడ ఎంతమంది అని ఉన్నారా? ఏం లేదు బాబు, నేను రాత్రి మన ఊళ్ళో దొంగలు పడ్డానంట. మన కోట విషయం తెలియదు కదా, కోటలోకి వెళ్ళి రాణిగారి గదిలో దొంగతనం చేద్దాం అనుకున్నానంట. పొద్దున్న కల్లా ఇలా శవాల్లో పడున్నారు మహానుభావులు. పాపం మన ఊరు కొత్త అయి ఉంటారు. నిజమేరా, ఈ కోటలోకి వెళ్ళి బతికి తిరిగి వచ్చినట్టు మన ఊరు చరిత్రలోనే లేదు. అందుకే బాబు, ఈ కోటలోకి వెళ్ళి ఒక రాత్రి అంతా పూర్తిగా ఉంటే పంచాయతీ వాళ్ళు ఈ కోట నాల పేరు మీద రాసిచ్చేస్తారని చాటింపేస్తున్నారు. తెలిసి ఈ కోటలోకి ఎవడు వెళ్తారండి బాబు? రే, ఈ కోటలోకి మనం వెళ్దాం రా. రే, మా తుండే మాట్లాడుతున్నావా? ఈ బాడీని చూసుకోవడం నువ్వు లోపలికి వెళ్దామన్నా అంటే నీ గుండె బతకాలరా. ఉంటుందిలే కానీ ఊరు ఒక్కసారి ఆలోచించరా. ఒక్కసారి మనం ఆ కోటలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మన రేంజ్, మన లైఫ్ స్టైల్, మన ఇమేజ్ ఊళ్ళో ఎలా పెరిగిపోతాయో ఆలోచించి ఒక్కసారి. కరెక్టేరా మామ, మనం ఈ కోటలోకి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత మన ఇమేజ్ ఊళ్ళో ఎలా పెరిగిపోద్దంటే మన ఫ్రెండ్స్ కట్అవుట్లు, కేకులు, అంతేకాకుండా మన పేరు మీద అన్నదానాలు కూడా తీసుకుంటారా. రే, నేను సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తానంటరా. ఎవడరా కామెడీ చేస్తున్నాడు? ఊరి ఈ కోట గురించి తెలిసి 2 శవాలు చూసిన తర్వాత కూడా నీకు ఆ కోటలోకి వెళ్దాం అనిపిస్తుందంటే నేను ఇంకేమనాలరా? ఊరి నా మాటనరా, నేను ఫిక్స్ అయిపోయినరా. నేను ఉన్నాను కదా, ఎందుకురా నీ భయం? ఊరి నువ్వున్నావునే నా భయం రా. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఒక్కడనే వదిలేసి నువ్వు పారిపోతావు. ఆ తర్వాత దెయ్యాన్ని దొరికింది. ఇంకేముంది, కటౌట్ దంత. ఊరి నాకు స్వామీజీ తెలుసురా. ఆయన దగ్గరికి వెళ్ళి కోట గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఏం లేదు అంటేనే మనం ఆ కోటలోకి వెళ్దాం, లేకపోతే లేదు. సర్లే, ఇదేదో బాగానే ఉంది. ఇంకేం చేస్తాం? నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా, అలాగే కానీ. రే, ఈడు స్వామి ఏంట్రా చూస్తానికి అఘోరాలా ఉన్నాడు? మాట్లాడకురా. స్వామి, స్వామి, మీరు ఆ కోటలోకి వెళ్దాం అనుకోవడం అంత మంచి విషయం కాదు నాయన. రే, మనిద్దరం కోటలోకి వెళ్దాం అనుకున్న సంగతే మనిద్దరికి సరిగ్గా తెలియదు కదరా. కానీ స్వామీజీ గారికి ఎలా తెలుసురా? అదేరా మన స్వామీజీ పోరు. స్వామీజీ, మాకు ఆ కోట గురించి కొంచెం వివరంగా చెప్పండి. అది 1887 మన రాజ్యానికి వెంకటపతి అనే రాజు ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలందరూ చాలా సురక్షితంగా ఉండేవారు. కానీ అకస్మాత్తుగా ఒక రోజు కోటలోకి బందిపోట్లు చొరబడ్డారు. అప్పుడు మహారాజు గారు రాణిగారిని అదే కోటలో ఉన్న ఒక గదిలో దాచిపెట్టారు. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ గదిలోంచి రాకూడదని
మన రాజుగారు రాణిగారి చేత ప్రమాణం చేయించుకుని బయటకు వెళ్ళి బందిపోట్ల చేతిలో చనిపోయారు. ఆ రాణిగారు రాజుగారు వస్తారని ఎదురు చూసి 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 బెంగతో ఆ గదిలోనే చనిపోయారు. అందువల్ల ఆ రాణిగారు అక్కడ ఆత్మ తిరుగుతుంటారని అందరూ చెప్తారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ రాణిగారి ఆత్మ రాజుగారి కోసం అక్కడ ఎదురు చూస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ స్వామీజీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఆ కోటకి వెళ్దామనుకుంటే రాణిగారి గదిలోకి మాత్రం వెళ్ళకండి. ఒరే, ఎంత భయంకరంగా ఉందంట్రా. నన్ను వద్దన్నా సరే ఇక్కడ తీసుకొచ్చావు. నాకు ఏదైనా జరిగిందంటే నువ్వే పూర్తి బాధ్యత అని చెప్పేసి ఒక స్లిప్ రాసి జేబులో పెట్టి తిరుగుతున్నాను. మరి చూసుకో. ఒరే, నీకేం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. పదరా లోపలికి. ఏంటో ఒరే, ఎంత పెద్దగా ఉందేంట్రా కోట. ఒరే, ఈ కోట మన సొంతం అయిన తర్వాత ఈ హాల్లో క్యారం బోర్డు పెట్టి ఆడుకున్నాను రా. సూపర్గా ఉంటుంది. ఒరే, ఈ కోట వాడకం చేసిన తర్వాత కూడా నీకు బతికి బయటపడతామని ఆశను చూసావారా? అదిరా. రే, ఈ ఫోటో చూడరా ఎంత బాగుందో. నేననుకుంటా కోట రాజుగారు పోజ్ భలే ఉంది కదరా. ఈ ఫోటోతో నన్ను ఒక ఫోటో తీరా, అదిరిపోద్ది. ఒరే, మనం ఏమన్నా ఫోటో షూట్కి వచ్చామంటారా? ఫోటో తీయమంటున్నాం, దెయ్యాల కొంపరా ఇది. ఊరే, మనం ఇంత ధైర్యంగా ఈ కోటకు వచ్చాను రా. మనం ఈ కోటలోకి వచ్చామని ఊరంతా తెలియాలి కదరా. అందుకే ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడితే లైక్లు. సర్లే, తీర్థం దిగు. స్టడీ. ఎరా, ఫోటో ఎలా వచ్చింది? ఈ రాజుగంటే కింగ్లా ఉండుంటానే. కింగ్లా కాదు, బొమ్మలా ఉన్నావు. నీకంటే బాగుంటానని కుళ్ళురా నీకు. రే, నీ పక్కన ఎవరో ఉన్నట్టు వచ్చింది అంటారా ఫోటోలో. అక్కడ ఎవరు లేరు కదా. ఏది ఎలా చూపించు ఒకసారి. రే, ఆ గత్తలుపులు ఎవరో కొడుతున్నట్టు నాకు సౌండ్ వచ్చిందిరా. ఒరే, నాకు భయం వేస్తుందిరా. పదరా, వెళ్ళిపోదాం. చాలరా ఇంకా. అవునరా, నాకు వినిపించింది. పదల్లో అక్కడ ఏముందో చూద్దాం. వద్దురా బాబు, వెళ్ళిపోదాం. నాకు ఎందుకో అది మన స్వామీజీ గారు చెప్పిన రాణిగారి వెళ్ళిందా. అయితే వెళ్ళాల్సిందే, పదా. ఊరి, నీకు అసలు భయం లేదేంట్రా? ఊరి, ఒక్కసారి రాణిగారి ఫోటో చూడరా, నీకు కూడా భయం పోద్ది. రాణిగారి ఫోటోవా? ఎక్కడ్రా? అక్కడ. ఊరి, ఇది రాణిగారి ఫోటోవా? ఎంతైనా రాణిగారు చూడడానికి చాలా బాగున్నారా. అసలు దెయ్యంలాగే లేరు. అందుకే నేను లోపలికి వెళ్దాం అంటున్నాను రా. పదా. సరే, పదా. రమేష్, నిజంగా రాణిగారికి చాలా బాగుంది కదరా. ఎంతైనా రాణిగారి గది కదరా. ఉరి, ఇంత పెద్ద మంచాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా నేను. అక్కడ మంచం ఏం చూసావు కానీ ఇక్కడ ఎంత పెద్ద అద్దం ఉందో చూడరా. ఉరి, ఏం చేస్తున్నావు అద్దం ముందు? కొవ్వొత్తి తిరిగిచ్చాను రా. అద్దం ముందు కొవ్వొత్తి తిరిగించి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు చెప్తే ఆ దెయ్యం వస్తుందంటరా. ఒరే, నిజం చెప్పరా, నువ్వు ఇంతకు ముందు చేతబడులు చేసి ఓడవు కదరా. ఈ దెయ్యానికి నన్ను బలి ఇవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చావురా. నాకు అర్థమైపోయింది, నేను చచ్చిపోతాను. నీ అబ్బా, నేను చేతబడులు చేసి నిన్నెందుకు చంపుతాను రా. ఇలా చేస్తే దెయ్యం వస్తుందని ఏదో సినిమాలు చూసాను, అందుకే ట్రై చేస్తున్నాను. రే, పిలిచిన వెంటనే వచ్చాడని కదా, ఏమన్నా మీ పని మనిషి ఏంట్రా? దెయ్యం రా, వచ్చే చంపేస్తారు. వద్దురా, మనం వెళ్ళిపోతాం రా ఇక్కడ నుంచి. రే, మనం ఈ కోటలో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేయాలంటే ఇది ఒక్కటేరా మార్గం. ఒరే, నాకు ఈ మార్గమే మంచి మార్గం అనిపించలేదురా. ఒక్కసారి నిజంగా దెయ్యం వచ్చిందనుకో, నా ట్యాప్ లీక్ అయిపోద్ది. రే, మనం ఆ దెయ్యాన్ని కేకేసి దానికి ఏం కోరికలు ఉన్నాయో తీర్చేసి దాని ఆత్మను పరమాత్మలో కలిపేద్దాం. దాన్ని పిలిచి మనం కోరికలు తీర్చలేకపోయామనుకో, అది మన ఆత్మను పరమాత్మలో కలిపేద్దాం. కాయనరా బాబు. రే, నువ్వు కాసేపు గోల్ చేయకుండా ఉంటే నేను ఆ రాణిగారి ఆత్మని కేకేసి మాట్లాడతాను రా. సరేరా? సరేలే, నువ్వు ఆ మూల నుండు. ఊరే, ఆత్మ వస్తే మట్టికి నువ్వు మట్టి కేకలేకు, అరకు, బయటికి పారిపోకు. అంతా నేను చూసుకుంటాను, సరేనా? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆఖరిసారిగా అడుగుతున్నాను. బొమ్మాలి,
నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవర్రా నన్ను పిలిచింది? వచ్చేసింది రోయ్. రే రమేష్, ఎక్కడికి వెళ్తున్నావురా? పారిపోకరా, ఆగరా. రే డోర్లు క్లోజ్ అయిపోయినాయిరా మనోజ్. నాకు అర్థమైపోయింది, మనం చచ్చిపోతాం. మీకు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం రా అసలు? మీరు ఏం దొంగతనం చేయడానికి వచ్చారా? దొంగతనం చేయడానికి కాదు, మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. నాతో మాట్లాడడానికి వచ్చావా? అసలు నాతో మాట్లాడడానికి ఎవర్రా నువ్వు? నేను నీ రాజుని, వెంకటపతిని వచ్చాను. నువ్వు నా రాజు అని చెప్పితే నమ్మడానికి నేనేదైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అవును, నిజంగా నేనే వచ్చాను. కావాలంటే మన సేనాధిపతిని అడుగు. అవును, ఆయనే, నిజంగా మీ రాజే. నువ్వు నమ్మవన్న విషయం నాకు తెలుసు. అందుకే మన వివాహానికి చేయించిన ఉంగరాల్ని నేను నీ కోసం బహుమతిగా తీసుకొచ్చాను. సేనాధిపతి గారు, ఆ ఉంగరాలు ఉన్న పెట్టెని ఇలా అందుకోండి. ఉంగరాల పెట్టె ఎక్కడుంది రాజుగారు? మీ పక్కన ఉన్న అలమరలో ఉంది. త్వరగా ఇవ్వండి. దొరికింది. ఇదిగోండి రాజుగారు. నేను వెళ్ళే ముందు ఈ ఉంగరాలను నాకు తొడుగుతానన్నావు, కానీ నేను వద్దన్నాను. ఇప్పుడు తొడుగు. నువ్వు నిజంగా తిరిగి వచ్చావా? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అప్పుడు నేనే నీతో ఇక్కడ ఉండమని మాట తీసుకున్నా. మళ్ళీ నేనే తిరిగి వచ్చి చెప్తున్నా. నన్ను చూసావు కదా, ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపో. స్వామి, మీరు చెప్పినట్టే ఆ రాణిగారి ఆత్మకు శాప విమోచనం కలిగించాను. నువ్వు చాలా ధైర్యవంతుడివి బాబు. నీ ప్రాణాలకు తెగించి మరి ఆ రాణిగారి ఆత్మకి శాంతి విమోచనం కలిగించావు. కాబట్టి నేను నీకు ఎటువంటి సమయంలో అయినా సాయపడగలను. నీకు ఏం సాయం కావాల్సి వచ్చినా నన్ను నిర్మోహమాటంగా అడగచ్చు. అలాగే స్వామి, నేను ఇక సెలవు తీసుకుంటాను. దీర్ఘాయుష్మాన్ భవ. రే మనోజ్, నువ్వు చాలా ధైర్యవంతుడురా. కానీ నాకు ఒక చిన్న డౌట్ రా. ఏం డౌట్ రా? అడగరా. అసలు ఆ ఉంగరాల డబ్బా కిటికీలో ఉందని, అంతేకాకుండా రాణిగారు రాజుగారికి వెళ్ళిపోయే ముందు ఉంగరం తొడుగుతారన్న విషయం నీకు ఎలా తెలుసురా? రే రమేష్, మనం ఆ ఇంటికి వెళ్ళక ముందు నాకు ఒక కల వచ్చిందని చెప్పాను, గుర్తుందేంట్రా? గుర్తుందిరా, నువ్వు ఏదో యుద్ధం చేస్తున్నానన్నావు, అంతేకాకుండా గుర్రం ఎక్కి తోలుతున్నావని కూడా చెప్పావు కదరా. అది కల కాదురా. నేను ఆ కోటలోకి వెళ్ళి రాణిగారి ఫోటో చూసిన తర్వాత నాకు అర్థమైందిరా, అది నా గత జన్మని. అంటే నువ్వు? నేనేరా ఆ వెంకటపతి రాజు.